ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదాద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/11/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, త్రయోదశి ఉదయం 7:12 వరకు ఉండి తదుపరి మనకి చతుర్దశి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంటున్నది. అలాగే అమృత ఘడియలు రాత్రి 10:05 నుంచి 11:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:40 నుంచి 9:25 వరకు, తిరిగి రాత్రి 10:44 నుంచి 11:36 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జ్యం ఉదయం 11:18 నుంచి 1:06 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:26కి, సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వ్యాపారంలో మంచి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి కూడా లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మాతాపితులతో అనుకూలత, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ఆస్తి పంపకాలు లాభాలు, సమస్త వ్యాపార శుభయోగాలు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, చాలా ధైర్యవంతమైన శుభ నిర్ణయాలు, ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థులకి అత్యుత్తమ విద్యాయోగం, చాలా బ్రహ్మాండమైనటువంటి విద్యాయోగాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార, అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, ప్రశాంతమైన సుఖజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, సమస్త వ్యాపార వృద్ధి పొందుకోవడం, భాగస్వామి వ్యాపారతో కలిసి రావడం, అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి ఆనందకరంగా ఉండబోతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా మంచి ఆలోచనలు, శుభయోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళ మాట వినడం వల్ల, ఇతరుల మంచి వాళ్ళతో అనుసరణ మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకున్నటువంటి పనులు సాధించే అవకాశం ఉంది. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు.
అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, వ్యాపార వృద్ధి, ఆరోగ్య సిద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, తప్పకుండా వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో కానీ, సంతాన శుభవార్తలు కానీ వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి సమస్త శుభయోగాల ప్రాప్తి పొందుకునే అవకాశం ఉన్నాయి. వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారు కాస్త నిదానంగా ఉండాలి. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు కానీ పాజిటివ్గా ఉండడానికి కాస్త శ్రమ పడాలి. సమయపాలన ఉంటే సరిపోతుంది. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకండి. మీ యొక్క విద్యను మీరు మాత్రమే, అంటే పరీక్షలు మీ పరీక్ష మీరు రాయండి. ఉద్యోగస్తులు కూడా మీ పని మాత్రమే మీరు చేయండి. పక్కవాడి పనిలో తలదూర్చకండి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరూ కూడా అనవసరంగా బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకోవాలన్న ప్రయత్నంలో ఇబ్బంది పడతారు. జాగ్రత్త. వీసా సంబంధ కొద్దిగా కఠినంగా ఉండొచ్చు, కానీ వీసాని పొందుకునే అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి జన్మజాతకం చూయించుకోవడం చాలా మంచిదని చెప్పబడుతోంది. రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, కళాకారులకి, క్రీడాకారులకు కానీ అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపకుళ్ళు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్ట్లు రావడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల పర్వాలేదు, ధనయోగం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి కాస్త అనుకూలవంతమైన ఉన్నప్పటికీ కూడా కాస్త దైవ స్థితిని కొద్ది పొందుకోవడం, అంటే దైవత్వంతో ముడిపడి ఉంటే మంచిది. కాస్త భగవద్గీత చదువుకోండి, హనుమాన్ చాలీస పారాయణ చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్స్ చేసేవారు కూడా ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ సాఫల్యత, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. కాస్త కొద్దిగా కష్టం కనబడుతుంది, బట్ లాభం మాత్రం ఉంటుంది. భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి చాలా అద్భుతం, ఆనందకరమైన యోగం. అనుకున్నది తప్పక సాధిస్తారు. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారుల, క్రీడాకారులు కానీ శుభయోగాల పరంపర. విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఇంకేదైనా పోటీ పరీక్షలు, వైద్య సంబంధ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఇతరత్ర పరీక్షలు కానీ చాలా అద్భుతమైనటువంటి పరీక్షా విజయం. ఉద్యోగంలో కూడా ఉన్న చోట నుంచి వేరే చోటి ఉద్యోగంలో మార్పులు కానీ, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అద్భుతం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వ్యాపార భాగస్వామితో కలిసి ఉండడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యం, ఆస్తి పంపకాలు, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత సానుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యకి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సమస్త వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలత, ఆనందయోగం. ఈరోజు చాలా మంచి శుభతరుణంగా చెప్పవచ్చు. 3 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కూడా మంచి వాక్చాతుర్యం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు పొందుకునే అవకాశాలు. తప్పకుండా ఉద్యోగంలో మంచి రాణింపు ఉంటుంది. కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అభివృద్ధి బాగా కనపడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ప్రశాంతమైన జీవనం, సమస్త వ్యాపార లాభం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధనయోగం బాగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, వ్యాపార లాభం, అనుకూలత, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
తులారాశి వారికి పట్టుదల, కార్యశీలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, వస్తులాభం, వాహన యోగం, శుభవార్తా శ్రవణం, రైతులకి పంట లాభం, పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి, విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. దాదాపుగా వీరికి ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ప్రమాదము. మద్యపాన సేవన చేశారా? మీకు తీవ్ర ప్రమాదం తప్పకపోవచ్చు. లేనిపోని అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, వృత్తి ఉద్యోగాదుల్లో ఇబ్బందులు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, మీ యొక్క ఉద్యోగం కూడా బెంచ్ మీద, అంటే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకుందాము అనుకున్న వారికి, పొందుకున్న వారికి ఇవాళ ప్రమాదం తప్పక ఉండి జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోండి. ఫలితాలు ఒకరోజు ముందుగానే వస్తున్నాయి కదా, జన్మ జాతకం చూయించుకోండి, చాలా మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదంలో నష్టాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాన్ని పొందుకునే అవకాశం, ఆరోగ్య నష్టం, ధన నష్టాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. పనికి మాలిన వ్యక్తులకి ధనం అప్పుగా ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం లేదు. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకూడదు. రైతులు జాగ్రత్తగా ఉండండి. దళారీ వ్యవస్థ మీద ఆధారపడకండి. కొత్త వ్యాపారం చేయకూడదు. వ్యాపారంలో భాగస్వామితో జాగ్రత్త. ఏ వ్యాపారంలో కూడా ఏదో ఒక చోట నష్టం వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జన్మ జాతకం తప్పక చూయించుకోండి. భగవత్ కృపా కటాక్షాలు పొందుకోండి. భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి నష్టం, విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అయిన వారి నుంచే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి జన్మ జాతకం చూయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 8:36 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్ట యుగము. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, సోదరుల సహకారం వల్ల విదేశీయానం, సోదరుల సహకారం వల్ల మీకు ఉద్యోగ లాభం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపారంలో వృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, సమస్త వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడకు లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకు అభివృద్ధి, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చేయడం, మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి, సమస్త రోగ నాశనాన్ని పొందుకోవడం, శత్రుపీడా పరిహారం. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ధనయోగం, ఆస్తి లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభాలు, ఈవెంట్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంట్లో శుభకార్య యోగం, వివాహం కానీ, గృహప్రవేశం కానీ, సంతాన యోగం కానీ, శుభవార్త వినడం, శుభయోగం, ఆనందకరం సంపద, శత్రునాశనం, మిత్రలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆప్తుల కలయిక, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, చాలా మంచి వివాదాస్పద అంశాలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి. వ్యాపార పరంగా వృద్ధి, ఉద్యోగ పరంగా అభివృద్ధి, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, ఇలా అనేక రకాల
శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంత రోజు చెప్పవచ్చు. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి సుఖము, శుభము, ఆనందము, ఆరోగ్యము, వస్తులాభము, విద్యాలాభము, రైతులకి పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లే వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, శుభయోగాలు పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ముఖ్యంగా వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఆత్మీయ కలిక, ఆనంద యోగం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ఆర్థిక అభివృద్ధి, వస్తువులు కొనుగోలు చేయడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగంలో మార్పులు, అనుకూలతలు, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల్లో సంపూర్ణ విజయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు అభివృద్ధి, రాజకీయ రంగ లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులు, క్రీడాకారుల లాభాలు పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల తప్పక ధన ప్రాప్తి ఉంటుంది. ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, వీసా సౌలభ్యం, విదేశాలు ఉన్న వారికి వీసా సౌలభ్యం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని తప్పక పొందుకుంటారు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. లేచింది మొదలు అనవసర ఆవేశం, ఏది పడితే అది మాట్లాడడం, అనవసరమైనటువంటి ఇబ్బందులు పడడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఈ వ్యాపార సంబంధ విషయాల్లో ప్రెజర్ ఎక్కువ ఉండడం, లేకపోతే ఉద్యోగ విషయంలో ప్రెజర్ ఎక్కువ ఉండడం, పై అధికారుల యొక్క ప్రెజర్ ఉండడం, ఉద్యోగానికి రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారు ఉద్యోగానికి తొందరగా రాజీనామా చేస్తే మీకు ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. తొందరలో ఉద్యోగం రాదు అన్న విషయాన్ని గుర్తించండి. కాస్త మౌనము, ధ్యానము, ఏదన్నా మినపప్పు లేదా మినుములు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. భగవద్గీత పారాయణం చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే ఉద్యోగంలో జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడల ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అపవాదులు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొడులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అసహనం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ విఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టదాయకంగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనేక రకాల ఇబ్బందులు, వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 37 నిమిషాల మధ్య కాలంలోనూ, తిరిగి సాయంకాలం 3 గంటల 46 నిమిషాల నుంచి 4 గంటల 27 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారి అంతా ఈ సమయంలో భగవద్ ధ్యానం చేయడం వల్ల శుభయోగాన్ని పొందుకుంటారు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.